నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. 13వ తారీఖు మార్నింగ్కే మళ్ళీ చక్కగా పిల్లలు దిగిపోయారు. 12 చేశారు, 13 మార్నింగ్కి పిల్లలు దిగిపోయారు. అలా మళ్ళీ ఒక్కసారి రీనీట్కి 40 రోజుల్లో మళ్ళీ చక్కగా చేస్తే ఈ రోజు ఇలా రిజల్ట్ వచ్చింది. ఎస్, నేను ఈ కాలేజీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాలుగా ఎక్కడెక్కడో మొత్తం బ్రాంచెస్ వెళ్ళిపోవాలనుకోలేదు. ఒక ప్లేస్ విజయవాడ, జాగ్రత్తగా చేద్దాం, మనం వచ్చిన పేరెంట్స్కి పిల్లలకి ఒక అకౌంటబిలిటీ ఇద్దాం, అమ్మ లాంటి ప్రేమ నాన్న లాంటి బాధ్యత అనేది మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ వాళ్ళందరినీ ట్రీట్ చేద్దాం అనుకుంటూ చేశాం. అలాగే ఎక్కడ కూడా స్కూల్స్ ఇంకా పెట్టలేదు. స్కూల్స్ పిల్లలు కాదు, ఏదో కొంతమంది కొన్ని కార్పొరేట్ స్కూల్స్లో చదివినా ఎక్కువ మంది సాధారణంగా ఒక యావరేజ్గా ఒక మెరిట్గా డీమెరిట్ అనను ఒక మెరిట్ స్టూడెంట్స్గా నా దగ్గరకు వస్తూ వసలైట్స్కి వస్తూ ఈ 2 సంవత్సరాల్లోనే వీళ్ళందరినీ మేము అలా అలా జాగ్రత్తగా వెనకాల నిలబడి చేసుకుంటూ ఈరోజు ఈ స్థానాన్ని పొందాం. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్, ఆల్మోస్ట్ 23 లక్షల మంది రాశారు. ఒక బ్రాంచి విజయవాడ, అక్కడి నుంచి 675 మార్కులతో ఉజ్వల్ మధు, 388 ఆల్ ఇండియా ర్యాంక్. 388 చూస్తానికి ఏదో 388 ఏంటి 10 కాదు కదా 80 కాదు కదా అనుకోవచ్చు. 388 23 లక్షలు ఇండియా మొత్తం మీద 23 లక్షల మంది రాస్తే 388 అదేమన్నా చిన్న ర్యాంకా? కాబట్టి అలా సాధించిన ఉజ్వల మధుకి, అలాగే కిషన్ 673 మార్కులు, అలాగే 672 మార్కులతో నిహాల్, ఇలా 670తో 3 ర్యాంకులు, 650 మీద 10 మంది పిల్లలు, అలాగే 600 పైన ఆల్మోస్ట్ 60 మంది. అలా చెప్పుకుంటూ పోతే నేను ఎక్కువగా ఎప్పుడు ఆలోచించేది, ఎస్ ఇట్ ఈస్ గ్రేట్, ఇది ఎప్పుడు మాతో పాటు పిల్లల యొక్క సామర్థ్యం కూడా ఉంటుంది. మేమెంత సామర్థ్యంగా చేస్తామో మాతో పాటు వీళ్ళందరూ కూడా సామర్థ్యం ఉండాలి, వీళ్ళల్లో కూడా కెపాసిటీ ఉండాలి. దీస్ ఆర్ ద టాపర్స్ ఎనీవేర్. Yes, that credit has to be given to majorly to the student what for their work rather than we. మేము భాగమే, కానీ మాతో కంటే కూడా వాళ్ళ భాగాన్ని కూడా నేను ఎక్కువ తీసుకుంటాను. కానీ నేను కోరుకునేది ఒక్కటే, జాయిన్ అయిన ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి విద్యార్థి, ప్రతి పిల్లవాడు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, సాటిస్ఫైడ్గా ఉండాలి. ఎక్కువ మందిని డాక్టర్లు చేయాలి. నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ డాక్టర్లకు వెళ్ళాలి. అదేవిధంగా చూసుకుంటే నా ప్రస్థానం ఆల్మోస్ట్ 2021లో 724 ర్యాంకులు వచ్చినాయి, 2022లో 13 ర్యాంకులు వచ్చినాయి, 2023లో 37 ర్యాంకులు వచ్చినాయి, 3 సీట్స్ వచ్చినాయి. అలాగే 24లో 1317 ఎంతో వచ్చినాయి, అలాగే 25లో 1413 వచ్చినాయి. మరి ఈ ఏడాది ఏంటండి 500 పైన నాకు ఈ రోజు కనపడుతుంది. ఇంకా చాలా మంది డేటా రావాలి. 811 మంది కనపడ్డారు ఇప్పుడు ఈ రోజున. 811 డైరెక్ట్ ఆల్మోస్ట్ ఓపెన్ ఒక 5 మార్కులు అటు ఇటుగా. ఇంకా రిజర్వేషన్స్ కనీసం 800 వస్తాయి. అంటే డెఫినెట్గా నేను నమ్ముతున్నా విజయవాడ ఒక్క బ్రాంచ్ నుంచే ఎవ్వరికీ లేని విధంగా వందలాంటి బ్రాంచ్ల నుంచి కాకుండా వేలాది మంది విద్యార్థుల నుంచి కాకుండా నాకు వచ్చిన 3,300-500 మంది పిల్లలతోనే, అది లాంగ్ టర్మ్ అయినా ఇంటర్మీడియట్ అయినా, వీ గాట్ సుమారుగా 1,500 పైన రేపు సీట్లు రాబోతున్నాయి. 1,500 మంది డాక్టర్లు మెడికల్ కాలేజీలో ప్రవేశించబోతున్నారు గోసలైస్ నుంచి. అంతకంటే తృప్తి ఏం కావాలి? ఎస్, దిస్ ఈజ్ ఆల్సో 675, 673, 72, 65, 61 ఇది కూడా నాకు హ్యాపీ. దీనికంటే మేజర్ హ్యాపీ 1,500 పైగా మెడికల్ సీట్స్ వస్తున్నాయి. వెరీ వెరీ హ్యాపీ. కాబట్టి ఇలా ఇంకా చక్కగా ఇంకా ఈ 6వ సంవత్సరం కూడా దీనికంటే ఎక్కువగా నాకు ఒకటే ధ్యేయం. ఎప్పటి నుంచో నా కళ, నేను కాలేజీ పెట్టినప్పటి నుంచి నా కళ ఒకటే కళ, ఎప్పటికైనా 2000 మెడికల్ సీట్ ఆంధ్రప్రదేశ్లో గోసలైస్ తీసుకోవాలి. నేను 2000 సీట్స్ ఇవ్వాలి, ఎట్ ద రేట్ ఆఫ్ 2000 మెడికల్ సీట్స్ అని ఇవ్వాలి.
ప్రతి సంవత్సరం ట్రై చేస్తా. ఇప్పుడే టార్గెట్గా పెట్టుకుంటున్నా మళ్ళీ. ఎస్ 2027కైనా నేను 2000 రీచ్ అవ్వాలి. దానికి మా టీం అందరం కలిసి అలా రీచ్ అవుతామని చెప్పిన నేను ఆల్మోస్ట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ అని చెప్పగలను. అటు ఇలా ఆ ప్రస్తావాన్ని వెళ్తోంది. ఇందులో ఇండివిజువల్గా అందరినీ నేను మాట్లాడుతూ వెళ్ళొచ్చు. ఒక అలాగ కూడా నేను ఈ విధంగా ఈరోజు రాత్రి కాగానే రాత్రి 11ంటికి చెప్తే పాపం పొద్దున్నే చాలా కష్టపడి ఎస్ మనం కూడా ఈ హ్యాపీనెస్ని పొందాలని వచ్చిన పిల్లలందరికీ తల్లిదండ్రులందరికీ కూడా థ్యాంక్స్ చెబుతూ, అలాగే లాంగ్ టర్మ్ ఇంటర్వ్యూట్ ఉన్నారు, ఇక్కడ లాంగ్ టర్మ్ ఉన్నారు. 675, 673, 672 ఇంటర్మీడియట్ డైరెక్ట్ నుంచే, 650 ఇంటర్మీడియట్ డైరెక్ట్ నుంచే. కానీ లాంగ్ టర్మ్ అంటే 21 పెట్టినట్టు నుంచి ఇప్పుడు వరకు కూడా చెక్కు చెదరని విశ్వాసం. ఓన్లీ వన్ వే. లాంగ్ టర్మ్ తీసుకుంటే ఓన్లీ గోసలైట్స్ అనుకుంటూ అందరూ కూడా ఉన్నారు. అలాగే ఇచ్చుకుంటూ వచ్చాను. ఈ రోజు వరకు టాప్ ర్యాంక్ అయినా 2 తెలుగు స్టేట్స్లో, టాప్ 600 అయినా, సీట్ గెట్టింగ్ ర్యాంక్స్ అయినా ఈ రోజు వరకు లాంగ్ టర్మ్ అంటే ఓన్లీ వన్ వే, దట్ ఈస్ గోసలైట్స్ అంటూ వచ్చాను. ఓన్లీ వన్ వే. అలాగే ఈరోజు కూడా ఆల్మోస్ట్ 600 పైన 20 మంది, అందులో 642తో స్టార్ట్ అయింది. 642 వచ్చిన నిజంగా మన అమ్మాయి దీక్షిత, కమ్ ఫార్వర్డ్. దీక్షిత క్లాప్స్ టు హర్, గాట్ 642. ఆమె బ్యాడ్ లక్ ఏంటంటే అసలు బయాలజీలు ఎంతమందికి 355, 360 వచ్చినాయో, ఫిజిక్స్ ఏమో 142నా, 140, కెమిస్ట్రీ 165, 157. ఇంత టఫ్ పేపర్లో కూడా ఇలా వచ్చి బయాలజీ ఈజీ పేపర్లో చాలా బాగా చేయగలిగిన పేపర్లో 345 వచ్చింది. 15 మార్కులు చిన్న మిస్టేక్స్ చేసి పోగొట్టుకుంది, లేకపోతే ఎక్కడో 660లో ఉండేది. గ్రేట్. అలాగే ఇంకా చాలా చెప్పాలి, వీళ్ళందరి గురించి విడివిడిగా చెప్పాలి. ఊరికి ఒక దాని గురించి చెప్పాను. కాబట్టి ఇలా ఎప్పుడైనా సరే కమింగ్ డేస్లో అయినా, అది ఇంటర్మీడియట్ అయినా లాంగ్ టర్మ్ అయినా, బైపీసీ అంటే శ్రీ గోసలైట్స్ మాత్రమే అనే దానికి నమ్మకాన్ని మీ అందరికీ మళ్ళీ ఉంచుతాము. అలా జాగ్రత్తగా చేస్తామని చెప్తూ, వీళ్ళందరికీ చిన్న చిన్న ఫెసిలిటేషన్స్ నేను చెయ్యాలి. నా తృప్తి. అదేదో పెద్ద విషయం కాదు, కానీ నా వైపు నుంచి ఎస్, వీళ్ళు నాకు ఇలా స్టేజ్ మీద నిలబడి ఇలా గోసలైట్స్కి ఒక మంచి పేరు తెచ్చిపెట్టారు. ఆ తెచ్చిపెట్టిన వాళ్ళకి నా వైపు నుంచి ఏదో ఒకటి చేయాలి అంటూ చిన్న చిన్న ఫెలిసిటేషన్ చేయాలనుకున్నాను. మొట్టమొదటిగా ఐఎమ్ కాలింగ్ ఉజ్వల్ మధు హియర్. పేరెంట్స్ ఆల్సో ఎంపీస్ అంటే ఇష్టం, ఇంజనీర్ అంటే ఇష్టం, వాళ్ళ అమ్మగారికేమో డాక్టర్ అంటే ఇష్టం. ఒక మొదట 3-4 నెలలు వాళ్ళ అమ్మగారు బలవంతం చేయటం, అలా ఈయనేమో నేను ఎంపీసీ జాయిన్ అవ్వడం అంటాం. ఇలాగే 2-3 నెలలు కలిసిపోయింది. చివరికి అందరం కలిసి కన్విన్స్ చేసి బైపీసీలు అట్టిపెట్టాం. ఆ మక్కుని మార్చుకోకుండా ఏం చేశాడంటే జేఈ మెయిన్స్ కూడా రాశాడు. రాస్తే హీ గాట్ ఐ థింక్ 3800 ర్యాంక్, 3700 ర్యాంక్ జేఈ మెయిన్స్లో వచ్చింది. 3700 ర్యాంక్ జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియాలో వచ్చింది. ఈరోజు 388వ ర్యాంక్ ఆల్ ఇండియాలో హీ గాట్ ఇన్ నీట్ 675. గ్రేట్, వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ పేరెంట్స్ అందరికీ. తమ్ముడు అనుకుంటాను, ప్లీజ్ కమ్.